హల్లెలూయా. ఈరోజు ఇంటికి ఒక అతను వచ్చినాడు పొద్దున. వచ్చేసి నేను ఇప్పుడిప్పుడే ప్రభువుని నమ్ముకున్నాను. అతడు డ్రైవర్, కార్ డ్రైవర్. మరి రండి, ఆరాధనకు రండి అని చెప్పా. లేదు నేను పలానా చోటుకి పోవాలి. రండి, ఇక్కడ ఒకసారి రండి అట్లా. వాళ్ళు నాకు బాప్టిజం ఇచ్చారు, వాళ్ళ దగ్గర పని చేస్తున్నా, నేను పోవాలి, అక్కడికే పోవాలి. నేను మిమ్మల్ని కలుస్తా, కానీ నేను అక్కడికే పోవాలి. ఒకరు బాప్టిజం ఇచ్చి అతన్ని పోషిస్తున్నారంటే ఎంత నమ్మకముగా అక్కడికే పోతున్నాడు కదా. అవునా కాదా? దేవుడు మనల్ని రక్షించాడా? మళ్ళీ ఆయన దగ్గరికే ఎప్పుడు రావాలి, ఎప్పుడు పోవాలి? హల్లెలూయా. లెక్కనే కదా. ఒక మనిషికి అంత విలువ ఇస్తే దేవునికి మనం ఎంత ఇస్తున్నాము? నా ప్రాధాన్యత ఏంటి? 7వ రోజున ఇది సబ్బాతుకు నేను ఏమై ఉన్నాడైనా విశ్రాంతి దినముకు నేను యజమానుడిని అంటున్నాడు. మనుష్య కుమారుడు సబ్బాతు దినానికి విశ్రాంతి దినమునకి నేను యజమానుడిని అంటున్నాడు. ఆయన యజమానుడైతే మనమందరం ఎవరు? పనివారం. ఆయన పనిముట్టుగా ఉంటున్న మనము పనికి ఏ సమయానికి పోతున్నాము అనేది లెక్క. హల్లెలూయా. అది లెక్క. మన ఇంట్లో ఎవరైనా పనివాళ్ళు మన ఇంటికి వచ్చేవారు ఉంటే మనం ఎక్కడైనా పోతే ఆలస్యంగా పోతున్నామా? నేను మళ్ళీ ఒకటి చెప్తున్నా, ఒకవేళ ఉద్యోగంలో లేట్ అయిపోయి పరిస్థితులు తప్పనిసరిగా పోవాల్సినదే అనుకుంటే ఎవ్వరూ ఏమి చేయలేరు. హల్లెలూయా. ఇంట్లో ఉండి ఆలస్యంగా వస్తే మాత్రం లెక్క చెప్పాల్సిందే. హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, విశ్రాంతి దినమునకు మనుష్య కుమారుడు ఎవరంట? ఆయన యజమానుడట. ఆయన యజమానుడైతే గుర్తుపెట్టుకోవాలి, మనమందరం ఎవరు? పనివారమే, నాతో సైతం. ఓకే, మనం ఏం ధ్యానిస్తున్నాం? నీ పొరుగువాడు ఎవరు? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. ఒక మనుష్యుడు దొంగల చేతుల్లో చిక్కుకొని వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరు ప్రాణముతో విడిచిపోయిరి. దొంగల చేతుల్లో చిక్కుకున్నవాడు గురించి మనం ధ్యానించుకుంటున్నప్పుడు నేను ఎవరి చేతుల్లో ఉన్నాను? హల్లెలూయా. బట్టలు దోచుకొని నా రక్షణ వస్త్రములో ఎటువంటి ఏమన్నా పొరపాట్లు ఏమన్నా ఉన్నాయా? ఆ వస్త్రం ఎలా ఉంది? అది కొరు ప్రాణముతో ఉందా? ఆ వస్త్రాలు సరిగ్గా ఉందా? కీర్తనకారుడు అంటాడు, ప్రభువా నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించు. కీర్తనకారుడి యొక్క రక్షణలో ఆనందం లేదు. ఆ ఆనందము లేనప్పుడు ప్రభువా నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు, నీ దృఢమైన ఆత్మచేత నన్ను లేవనెత్తుమని అడుగుతుంటున్నాడు. ఈ మనుష్యుడు ఆత్మీయ స్థితిలో నుంచి దిగజారిపోయి కురుపణముతో విడిచిపెట్టిపోయిరి. అప్పుడు లేవీయుడు కానీ యాజకుడు కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఒక సమరయుడు యొక్క పాదములు ఆయన పడి ఉన్న చోటికి వచ్చి, అంటే యేసు ప్రభువారు ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి వచ్చి
రెండవది, సమరయుడి యొక్క కన్నులు అతనిని చూచి. మనము కూడా చూస్తున్నాం, మన చూపులు వేరే, ఆయన చూపులు వేరే. మనము పై స్వరూపాన్ని చూసేవారు, ఆయన హృదయాన్ని చూస్తున్న దేవుడు. హృదయ రహస్యం ఎరిగిన వాడు ఆ సంగతిని పరిశోధింపక మానునా, అది ఆయన చూపులు. మూడవది, సమరయుడి యొక్క మనస్సు అతని మీద జాలిపడి దగ్గరికి పోయి, ఆయన మనస్సు కీర్తనలో 86:5, ప్రభువా ప్రభువా నీవు దయాళుడువు. ఎలాంటి మనసు అయినది? క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడట. హల్లెలూయా. సమరయుడి యొక్క సేవ నాలుగవది, అతను గాయములను కట్టెను, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు. హల్లెలూయా. నూనెయు ద్రాక్షరసము పోసి అంటే ఆదరణతో కూడిన కృప అతని గాయముల మీద పోసి ఆయన గాయములను కట్టినవాడు. మన జీవితంలో కూడా మనకు ఉంటున్న ఈ యొక్క లోక సంబంధంగా పొందుకుంటున్న ఈ గాయాలను మానిపోవాలంటే ఏం కావాలి? ఆదరణతో కూడిన ఆయన కృప అవసరం. ఒకవేళ ఆదరణతో కూడిన కృప, ఆ నూనెయు ద్రాక్షరసం లేకపోయి ఉంటే మనం ఏమి అయిపోయేవాళ్ళం? మనం నిర్మూలం అయిపోయేవాళ్ళం. హల్లెలూయా. ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి. చాలా మార్పులు ఉన్నాయి పోయిన వారానికి ఈ వారానికి. నాకుంటున్న ఒత్తిడి, నిన్న కూడా మేము వానికి చిన్నోనికి వ్యాక్సిన్ 4 ఇంజక్షన్లు వేసేసి వానికి వ్యాక్సిన్ ఇంజక్షన్స్, వాడు జ్వరము, వీడు ఆలెను. ఈ యొక్క ఒత్తిడిలో కూడా ఒక కొత్త అంశాలు దేవుడు నాకు తెలియజేస్తున్నాడు, అది మీతో పంచుకోవాలి. ఐదవది, సమరయుడి యొక్క నిస్వార్థము. హల్లెలూయా. అతని తన వాహనం మీద ఎక్కించుకొనెను. ఏం చేశాడంట? సమరయుడు తన వాహనం మీద ఎక్కించుకున్నాడట. మంచిది. 1 పేతురు 2:24. 1 పేతురు 2:24. మనము పాపముల విషయమై చనిపోయి ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. 2 కొరింథీ 5:21. ఎందుకు మ్రాను మీద మోసెను? ఎందుకనగా హల్లెలూయా. పాపము ఎరుగుని ఆయనను మన కోసం ఏమైపోయాను? పాపముగా చేయబడ్డాడంట. ఈ లేవీయుడు యాజకుడు ఏమన్నారు? వాడు పాపి, పడిపోయి ఉన్నవాడు పాపి అని పక్కకు పోయారు. ఈయనేమి చేశాడు? వాడు పాపి కాదు, ఆ పాపాన్ని నేను మోసుకుంటాను అన్నాడు. హల్లెలూయా. వారు ఇద్దరు ఏమి చేయలేకపోయారో ఇతను చేయగలిగాడు. మన జీవితంలో కూడా ధర్మశాస్త్రం ఏదైతే చేయజాలకపోయిందో దేవుడు మన కోసము ఏ విధంగా చేశాడు? పాపముగా చేయబడ్డాడట. హల్లెలూయా. సమరయుడి యొక్క అక్కర
లూకా రాసిన సువార్త 10:34 ఆఖరి భాగం. ఒక పూట కూలి వాని ఇంటికి తీసుకొని పోయి. హల్లెలూయా. ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి. ఎవరిని తీసుకుపోయారు? సమరయుడు పడిపోయి ఉన్న వాణిని వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట కూలి వాని ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడు? పరామర్శించుతుంటున్నాడట. హల్లెలూయా. పూట కూలివాడు ఎవరు? పూట కూలివాడు ఎవరు? పూట కూలివాడి ఇల్లు ఏంటి? యు గాట్ ఇట్? పూట కూలివాని ఇల్లు అంటే సంఘం. ఈ పూట కూలి వాని ఇల్లు సంఘం అయితే ఈ సంఘానికి యజమానుడు ఎవరంటే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆ మొత్తము సంఘానికి శిరస్సు ఆయన. ఇప్పుడు మనలో మాట, ఇది పూట కూలివాని ఇల్లు. మనము మన పాపములు ఆయన మోసుకొని మనము ఇక్కడ తీసుకొని ఇక్కడ ఉంచి ఉన్నాడు అని అనుకుందాం. ఆయన వాహనం మీద ఎక్కించుకొని మనందరిని తీసుకుని వచ్చి ఇక్కడ ఉంచాడు అని అనుకుందాం. ఎవరు నడిపించేది? ఎవరు నడిపించేది? ఈ యొక్క సంఘానికి, ఈ యొక్క అవయవాలకు ఆయన శిరస్సు. కానీ నడిపించేది ఎవరు? ఇప్పుడు నన్ను మాట్లాడించేది ఎవరు? అది పూట కూలివాని ఇంటి యజమానుడు. హల్లెలూయా. ఇక్కడ ఇంకా పూట కూలి ఇంటి వానికి తీసుకుని వచ్చాడు. అక్కడ పూట కూలివాడు లేడు. ఇంటికి తీసుకుని వచ్చాడు. వాహనం మీద ఎక్కించుకొని తీసుకొని ఎలా వచ్చాడంటే మనుష్య కుమారుడుగా శరీరధారిగా ఆ ఇంటికి వచ్చి అంటున్న మాటలు ఏంటో తెలుసా? యోహాన్ రాసిన సువార్త 16:7. అయితే నేను నీతో సత్యమే చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవడం వలన. హల్లెలూయా. ఇది ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో చెప్పాడు? చనిపోయిన తర్వాత ముందా? ఏమ్మా? చనిపోయక ముందు. నేను వెళ్ళిపోవుట ఇది మంచిది, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును అని పరామర్శిస్తుంటున్నాడు. హల్లెలూయా. ఇంకొను ఈ పూట కూలి ఇంట్లో మనము ఉంటూ ఇంకా ఆ సమరయుడు చేత మనము పరామర్శించబడి ఉండకపోతే మనకు వినిపిస్తున్న మాట ఏంటంటే, మీకు ఒక ఆదరణకర్త వస్తాడు, ఆయన మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించేవాడు ఆయనే. ఆయన నడిపించాలంటే నేను వెళ్ళిపోవాలి అని సత్యమే చెప్పుచున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:18. సంగమన శరీరమునకు ఆయన చూడండి పరామర్శిస్తున్నాడు. నేను వెళ్ళిపోవట మంచిది అన్నాడు. మళ్ళా ఏమంటున్నాడు? ఈ యొక్క సంఘానికి, శరీరానికి నేను శిరస్సు. చదవండి. ఆయనకు అన్నిటిలో ఆయన ఆది అయి ఉండి
హల్లెలూయా. ఏమాయెను? ఆది సంభూతుడయ్యను. వాక్యము శరీరధారి అయి చనిపోయి, ఐ రిపీట్ అగైన్, వాక్యము శరీరధారి అయి చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచి ఆయన ఆరోహణుడు అయ్యాడు. ఓకే, దీనిని ఏమంటారు? చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు లేచి ఆయన ఆరోహణ అయిపోయినాడు. దీనిని ఏమంటారు? దీనిని సువార్త అంటారు. అయితే ఇప్పుడు ఆ వాక్యము శరీరధారి అయినట్టుగానే ఇప్పుడు శరీరధారి వాక్యముగా మార్చబడుతుంటున్నది. హల్లెలూయా. వాక్యము శరీరధారి అయినట్టుగానే ఆ వాక్యము శరీరధారి అయి, ఆ శరీరధారి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణ అయిపోయినాడు. దీనిని ఏమంటారు? సువార్త. దిస్ ఇస్ కాల్డ్ ద గాస్పెల్. అది సత్యము. ఆయన చనిపోవడము సత్యము, ఆయన సమాధి చేయబడము సత్యము, ఆయన తిరిగి 3వ రోజు లేయడము వాక్యానుసారము, ఆయన ఆరోహణుడైనము సత్యము. ఇప్పుడు ఈ సత్యము అనేది వాక్యం. ఇప్పుడు వాక్యము ఏమి చేస్తుందో చూద్దాం. శరీరధారి యొక్క పని పరామర్శించాడు. ఏమని? నేను వెళ్ళిపోవుట నీకు ప్రయోజనకరం అన్నాడు. ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? కల్వరి కొండకు వెళ్ళి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణ అయిపోయాడు. ఇప్పుడు ఆ యొక్క వాక్యము ఇప్పుడు ఎక్కడికి వస్తుందో చూద్దాం. సమరయుడి యొక్క బాధ్యత 10:35. మరునాడు అంటే ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు మరునాడు. హల్లెలూయా. చాలండి. మరునాడు అంటే 3వ రోజు సమాధి నుండి లేవడము ద్వారా 2 దినారములు కృపయు సత్యము సంపూర్ణముగా ఆ పూట కూలివాణి ఇంటికి వెళ్ళి అతనికి ఇచ్చి, అయ్యా ఇప్పుడు నీవు వాణ్ణి పరామర్శించు. హల్లెలూయా. మొదట ఆయన పరామర్శించాడు. ఏమని? నేను వెళ్ళిపోవట మంచిది, మీకు ప్రయోజనకరం అన్నాడు. ఎప్పుడు? శరీరధారిగా ఉన్నప్పుడు. ఆ శరీరధారి వాక్యము శరీరధారి అయి, శరీరధారి మళ్ళా వాక్యముగా మార్చబడి 3వ రోజు లేచి కృపయు సత్యము సంపూర్ణంగా తీసుకుని వెళ్ళి ఆ పూట కూలిండి వాని యజమానికి ఇచ్చి, అయ్యా వీనిని పరామర్శించు. హల్లెలూయా. ఇప్పుడు మన మధ్యలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏమి చేస్తున్నాడు? పరామర్శిస్తుంటున్నాడు. ఏ విధంగా పరామర్శిస్తున్నాడు? 2 కొరింథీ 8:9. ఎరుగుదురు కదా. ఏమి ఎరుగుదురు? యేసుక్రీస్తు యొక్క కృపను. సంపూర్ణమైన కృప ఇది. ఆయన ధనవంతుడై ఉండి హల్లెలూయా. ఇది కృప. ఇది మనకు సంపూర్ణంగా ఉందా లేదా? అమ్మా ఎందుకు మాట్లాడరు లేదా? ఆయన వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాడు. ఎలా నివసించాడు? శరీరధారిగా నివసించాడు, వాక్యముగా నివసించాడు. శరీరధారి అయి ఉన్నప్పుడు పరామర్శిస్తూ నేను వెళ్ళిపోవటం మంచిది, మీకు ప్రయోజనం అన్నాడు.
చనిపోయిన తర్వాత కృపనిస్తున్నాడు. మనల్ని ఏమి చేయడానికి? మనల్ని ధనవంతుడు చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. ఇదే సంపూర్ణమైన కృప. రెండవది ఏమిచ్చాడు? సంపూర్ణంగా సత్యమునిచ్చాడు. యోహాను 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యుము. నీ వాక్యమే సత్యము. ఆ వాక్యము సత్యమైతే ఏంటి ఆ సత్యము? చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవడమే సత్యం. ఈ కృపా సత్యాన్ని సంపూర్ణంగా తీసి ఆ పూట కూలివానికి ఇచ్చి, అయ్యా వీనిని పరామర్శించు అన్నప్పుడు ఆ పూట కూలివాడు మనల్ని ఏ విధంగా పరామర్శిస్తుంటున్నాడు? యోహాను రాసిన సువార్త 16:8. ఎవరు వచ్చి? పూట కూలివాడు వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు. హల్లెలూయా. ఇది ఆయన చేస్తున్న, పూట కూలివాడు చేస్తున్న పరామర్శించడం. అర్థమైందండి? దేవుడు ఎన్నిసార్లు దర్శించాడు? ఒకానొకప్పుడు శరీరధారిగా దర్శించాడు. మనల్ని ఏ విధంగా దర్శిస్తున్నాడు? వాక్యముతో దర్శిస్తుంటున్నాడు. హల్లెలూయా. ఇదే సత్యం. రెండవది లూకా రాసిన సువార్త 10:35 రెండవ భాగంలో ఏమంటున్నాడంటే, నీవు ఇంక ఏమైనా ఖర్చు పెట్టిన ఎడల, బాగా వినండి, నీవు ఇంక ఏమైనా ఖర్చు చేసిన ఎడల. ఎవరు ఖర్చు పెట్టాలి ఇప్పుడు? పూట కూలివాడు ఖర్చు పెట్టాలి. పూట కూలివాడిని యొక్క మరో పేరు ఏంటి? పరిశుద్ధాత్మ, ఆత్మ. పూట కూలివాడు ఆత్మ అయితే ఆ పూట కూలివాడు ఖర్చు పెట్టడం. ఇప్పుడు నేను ఏదైనా ఖర్చు పెడితే ఏమంటారు? రాజా కమాన్, రాజా పలానిది ఖర్చు పెట్టాడు అంటాడు. ఇప్పుడు ఆయన పేరు పరిశుద్ధాత్మ అయితే ఆయన ఏమి ఖర్చు పెట్టాలి? ఆత్మ వరములు, ఆత్మ ఫలములు. ఎవరిది? ఆయన ఖర్చు పెట్టేటివి. హల్లెలూయా. ఆయన పెట్టుతున్న ఖర్చు ఆత్మ వరములు. 1 కొరింథీ 12:4. కృపావరములు. చూడండి, కృపావరములు, ఆత్మవరములు. దీస్ ఆర్ కాల్డ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ ఇంగ్లీష్. Come on. ఇప్పుడు ఇవి ఏంటండి? ఇక్కడి నుంచి 9 వరాలు ఉన్నాయి. ఇది ఆత్మ వరములు. బాగా వినాలి. ఏం వరాలు ఇవి? ఆత్మ వరాలుతో పాటు అతను ఖర్చు పెట్టేది ఆత్మ ఫలములు. గలతీయులకు రాసిన పత్రిక 5:22-23. దీస్ ఆర్ కాల్డ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ది స్పిరిట్. 5:22. ఆత్మ ఫలము ఏమనగా, అది ఆత్మ వరములు, ఇది ఆత్మ ఫలములు. హల్లెలూయా. ఖర్చు పెట్టాడండి. ఎవరు పెట్టారు? పూట కూలివాడు. ఆత్మదేవుడు ఖర్చు పెట్టాడు. ఆత్మ వరములు, ఆత్మ ఫలములు. పూట కూలివాడు చేసిన ఖర్చుకు గాను
ఆ ఖర్చును మనము సరైన రీతిలో వాడి, బాగా వినాలి, పూట కూలివాడు పెట్టిన ఖర్చుకు గాను ఆయన పెట్టిన ఖర్చును మనము కూడా అనుభవించి, సరైన రీతిలో అనుభవించి, మనము కూడా ఏం చేస్తున్నాము? ఖర్చు పెడుతున్నాము. ఎవరి ద్వారా? ఆ పూట కూలి ఇంటి వాడిని ద్వారా. ఎందుకంటే అది అతనిది. యు గాట్ ఇట్? ఐ రిపీట్ అగైన్. ఇంకా ఎవరైనా సరే ఈ వరములు కానీ ఫలములు కానీ లేకపోతే ఆత్మదేవుడు ఖర్చు పెడుతున్నాడు. ఆయన ఖర్చు పెట్టిన దానికి, ఆ పెట్టిన ఖర్చుకు గాను మనము సరైన రీతిలో వాటిని వాడుకొని మనము అనుభవించి, ఆ అనుభవములో ఇతరులకు ఖర్చు పెట్టినప్పుడు ఏమి జరుగుతుందో కింద భాగంలో ఉన్నది. హల్లెలూయా. అమ్మా, మీరు ఎవరికైనా ఖర్చు పెట్టారా? ఖర్చు పెట్టారా లేదా? ఒకటి చెప్పనా? దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయడం కూడా ఖర్చు పెట్టడమే. దేవుని సన్నిధిలో ఒకరికి కౌన్సిల్ చేయడం కూడా ఖర్చు పెట్టడమే. ఎందుకంటే ఆత్మదేవుడు నడిపిస్తాడు. అది ఆయనది. ఆయనది ఏంటి? మనకు శిరస్సుది ఏంటి? కృపా సత్యము. ఆ కృప ఏంటి? ఆయన ధనవంతుడు, కానీ మన నిమిత్తము ఆయన ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు, మనల్ని ధనవంతుడు చేశాడు. ఇదే దేవుని కృప. సత్యం ఏంటి? చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేయడం సత్యం. ఇవి రెండు ఆయనవి. వీటిని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరామర్శించి, ఒప్పింపచేసి, మనల్ని స్థిరపరిచి, దానిని ముద్రించి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఖర్చు పెట్టిన వరాలు మనకిస్తున్నాడు. నువ్వు దాన్ని తృప్తిగా తిని జీర్ణము చేసుకుని ఇప్పుడు ఏమి చేస్తున్నారు? కమాన్ మేరీ, ఏం చేస్తున్నావు? ఖర్చు పెడుతున్నావు. ముందు ఎవరు ఖర్చు పెట్టారు? పూట కూలివాడు ఖర్చు పెట్టినావు. ఆయన నీకిస్తే నువ్వు దాన్ని తిని జీర్ణము చేసుకొని మళ్ళీ ఇతరులకి ఖర్చు పెడుతున్నావు. అది జరుగుతుందా లేదా? సంఘములో జరగకపోతే జరగాలి. అదే మంచి సమరయుని యొక్క మంచి కథ. హల్లెలూయా. మంచిది. ఈ విధంగా పూట కూలివాడు చేసిన ఖర్చుకు గాను, ఐ రిపీట్ అగైన్, పూట కూలివాడు చేసిన ఖర్చుకు గాను ఆయనకును, ఆ ఖర్చుని మనము అనుభవించి, మనము చేస్తున్న ఖర్చుకు గాను దేవుడిస్తున్న వాగ్దానము మాట ఏంటంటే, లూకా 10:35 3వ భాగం, నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదని ఆయనకు చెప్పిపోయాను. హల్లెలూయా. నేను మరలా వచ్చినప్పుడు అంటే ఎప్పుడు? ఆయన మరలా వచ్చినప్పుడు అంటే రహస్య రాకడ, ద సీక్రెట్ కమింగ్. ఇట్ ఈస్ నాట్ బహిరంగ వచ్చడం కాదు ఇది. ఇట్ ఈస్ నాట్ ద సెకండ్ కమింగ్, ఇట్ ఈస్ ద సీక్రెట్ కమింగ్. హల్లెలూయా. వా, ఈ ఒత్తిడిలో నాకు ఈ ఆలోచనలు దేవుడు ఇస్తున్నప్పుడు చేత కాలేదు నాకు. నేను మరలా వచ్చినప్పుడు అంటే అది రహస్య రాకడ. 1 కొరింథీ 15:51-52. త్వరగా 1 కొరింథీ 15:51-52. ఇదిగో నేను మీకు ఒక మర్మము చెప్పదను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో కనురెప్పపాటున. ఏమి మ్రోగగానే? కడుబూర మ్రోగగానే మనము
అందరము ఏమి పొందుదాము? మార్పు పొందుదామంట. పెండ్లి కుమారుడు వస్తాడు. ఆయన. మత్తయి రాసిన సువార్త 25:1. ఎవరు వస్తారో చెప్తారా సంగమా? ఎవరు చెప్పరా? ఎవరు వస్తారండి? పెండ్లి కుమారుడు వస్తాడు. నేను మరలా వచ్చినప్పుడు 25:1. ఎవరిని ఎదుర్కొన్నట్టుకు? పెండ్లి కుమార్తె ఎవరు? మనమే సంఘం. ఎవరి కోసం? పెండ్లి కుమారుని కోసం మరలా వస్తాడు కదా. వచ్చి ఏమిస్తాడు? నువ్వు పెట్టిన ఖర్చుకు గాను ఆయన ఏమో ఒకటి ఇస్తాడు. ఇప్పుడు ఆ పెండ్లి కుమారుడు వస్తున్నాడంటే ఈ 10 మంది కన్యకలలో ఎంతమంది ఎలా ఉన్నారు? 5 మంది బుద్ధి కలిగిన వారు, 5 మంది బుద్ధి లేని వారు. బుద్ధి కలిగిన వారికి, బుద్ధి లేని వారికి ఉంటున్న తేడా ఏంటంటే, బుద్ధి కలిగిన వారికి సిద్ధలలో నూనె ఉంది, వీరికి సిద్ధలలో నూనె లేదు. అంటే వీరికి సిద్ధపాటు ఉంది, వీరికి సిద్ధపాటు లేదు అని అర్థం. హల్లెలూయా. సంగమా, ఆయన మరలా వస్తాడంట. అయ్యా బాబు, ఆయన మరలా వస్తాడంట. సిద్ధంగా ఉన్నామా? సిద్ధలలో నూనె ఉందా? రెండవ పేతురు 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానముల గురించి ఆలస్యము చేయువాడు కాడు. కొందరు ఏమనుకుంటున్నారు? ఆయన వచ్చేది ఆలస్యం అని అనుకుంటున్నారు. కానీ ఆయన ఎప్పుడొస్తాడంట? హఠాత్తుగా మధ్యరాత్రిలో వస్తాడట. ఆయన దొంగ వలె వచ్చేస్తాడట. ఎందుకు దొంగ వలె వస్తాడంట? ముందే చెప్తున్నాడు, నేను దొంగ వలె వస్తానని. దొంగ వచ్చేది చెప్పి వస్తాడా? చెప్పి వస్తే మనమందరం ఎలా ఉంటాం? సిద్ధపడి ఉంటాం. కానీ ఈయన ఏమంటున్నాడు? నేను దొంగ వల్ల వస్తాను అంటున్నాడు. నేను వస్తాను, దొంగ వల్ల నేను వస్తున్నాను అంటున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. సిద్ధలలో నూనె ఉండాలి. దానికే ఇంకా మన దగ్గర సిద్ధలలో నూనె లేదేమో. నిన్నటి దినాన్న ఒక మాట మనం ఇది చేసాం. రోమీయులకు రాసిన పత్రిక 11:25. రోమీయులకు రాసిన పత్రిక 11. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని ఈ మర్మము మీరు తెలుసుకోగోరుతున్నాను. అన్యజనుల యొక్క ప్రవేశము సంపూర్ణము అగు వరకు. హల్లెలూయా. అన్యజనుల యొక్క ప్రవేశము అంటే వారి యొక్క సిద్ధపాటు ఇంకా సంపూర్ణము కావడం లేదు. అందులో నేను ఎక్కడైనా ఉన్నానేమో. పోనీ ఆ పూట కూలివాడు ఖర్చు పెట్టలేదా? పెట్టలేదా? వరములు ఉన్నాయి, ఫలాలు ఉన్నాయి. మళ్ళీ నేనేం చేస్తున్నాను? ఆ ఖర్చును నేను పొందుకున్నానా లేదా? వాటిని నేను కొనుక్కున్నానా లేదా? అవి ఉచితం. అది నీకు తీర్చెదను. నేను మరలా వచ్చి అది నీకు తీర్చెదను. ఎలా తీరుస్తాడు?
పూటకూలి వాణ్ణి గురించి మాట్లాడదాం. పూటకూలి వానికి ఆయన ఎలా తీరుస్తాడంటే అధికారం ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు అతనికి? అయ్యా పూటకూలివాడా, వా ఏమి ఖర్చు పెట్టావయ్యా, నీ దగ్గర 9 వరాలు 9 ఫలాలున్నాయా, వాటిని ఖర్చు పెట్టావా, కాబట్టి నీకేమిస్తున్నా, ఎవరికి ఖర్చు పెట్టావో వారిలోనే నీకు ఒక చోటు ఇస్తున్నా, అది నీదే. వారిని రక్షించడము నా పని అయితే వారిలో నివసించడం నీ పని. అది అధికారం. చర్చ్, యు గాట్ ఇట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మనము దేవుని ఆలయం, దేవుని శరీరం, అది ఆయన విలువబెట్టి కొండం. కానీ కొన్న ఈ ఆలయంలో నివసించడానికి ఆత్మకు అధికారం. వాట్ ఏ మిస్టరీ ఇస్ దిస్. ఈ ఆలయం ఆయన వెలపెట్టి కొన్నాడు, ఈ ఆలయాన్ని రక్షించాడు. కానీ పూటకూలివాణ్ణి అందులో నివసించడానికి అధికారం ఇచ్చాడు. అంత మాత్రమేనా? రోమీయులకు రాసిన పత్రిక 8:11. మృతుల నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల. ఒక క్వశ్చన్ మార్క్. అంటే ఏంటో తెలుసా? నివసించి ఉన్నాడా లేడా? హల్లెలూయా. ఆయన నివసించి ఉండాలంటే ఆయన పెట్టిన ఖర్చు నేను వాడబడి ఉండాలి. అప్పుడు వచ్చి అన్యోన్నత పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం నివసించడానికి. అయ్యా నాకు పలానది నాకు ఇవ్వు, నాకు అది కావాలి, నాకు ఆశ ఉంది అన్నప్పుడు ఆయన వచ్చి మనలో ఉండి మనలో నడిపిస్తాడు. అది అన్యోన్య సహవాసం. మీలో నివసించిన ఎడల మీ శరీరంలోను కూడా మనం ఏమవుతామంట, మనము కూడా ఏమవుతాము, జీవింప చేస్తామంటే అర్థం ఏంటో తెలుసా అండి? మనము కూడా జీవింప చేస్తామంటే తెలుసా తెలియదా? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4, 16, 17, 18. ఆర్భాటముతోనూ ప్రభు మొదట చదవమ్మా. ఆ మీదట సజీవములై హల్లెలూయా. దీని అర్థం ఏంటో తెలుసా అండి? మనం ఉన్న బాటకు మనమే అట్లా పోము. మనలో నివసిస్తుంటున్న ఆత్మ ద్వారా మనం ఏమవుతామో విల్ బీ కాట్ అప్. ఆయన మనల్ని తీసుకుని వెళుతాడు. మీకు మంచి ఉదాహరణ చెప్తాను. హల్లెలూయా. ఆదికాండం 24వ అధ్యాయము 63 నుంచి 65 మర్చిపోకుండా మీరు దానిని రాసి పెట్టుకోవచ్చు. ఇది జరుగునే ఉంటున్నది త్వరలో. ఆదికాండం 24, 63, 64, 65 చదువుమా. సాయంకాలమున ఒంటెలు వచ్చిచుండెను.
రిబ్కా కనులెత్తి ఇస్సాకును చూచి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి ఉమ్, మనల్ని ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడు ఎవరని ఆ మనుషుడు ఎవరని దాసుని అడగగా అతడు ఆ, ఇతడు నా యజమానుడు అని చెప్పాను గనుక ఉమ్, ఆమె ముసుగు వేసుకొని. హల్లెలూయా. ఇప్పుడు మీకు వివరణ చెప్తాను వినండి. పొలంలో నిలబడేది ఇస్సాక్ అంటే క్రీస్తుకు సాదృశ్యం. అతను మామ ఇంట్లో లేడు, తండ్రి ఇంట్లో లేడు, పొలములో ఉన్నాడు, మధ్యలో ఉన్నాడు. యేసు ప్రభు వారు కూడా పరలోకంలో ఉన్నాడు, భూలోకంలో ఉన్నాడు, మధ్య ఆకాశంలో మేఘముల మీద ఉంటాడు. రిబ్కా ఒక దాసుడు చేత వస్తోంది. ఆ దాసుడి పేరు ఎలియజార్, అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యము. ఆ పరిశుద్ధాత్మ దేవుడు రెబుకానబడిన సంఘమును ఎదుర్కొని తీసుకుని వస్తున్నప్పుడు ఆ రెబుకా అంటున్నది, ఆ మధ్య ఆకాశంలో ఉంటున్నది ఎవరంటే ఈ యొక్క దాసుడు అంటాడు, ఆయనే యజమానుడు అన్నప్పుడు ముసుక వేసుకొని, అంటే ఆ యొక్క మధ్య ఆకాశంలో ఉన్నవానికి లోబడడానికి ఈ యొక్క ఎలియాజారు ఎత్తుకొని వెళ్ళాలి. ఇంత మాట్లాడి నేను చెప్పబోయే మాట ఏంటో తెలుసా? మీలో నివసించిన ఎడలా, మీలో నివసించిన ఎడల ఎవరు నివసించాలి? పూట కూలివాడు నివసించాలి. హల్లెలూయా. నేను రెబ్కా అయి ఉండాలి, పూట కూలివాడు ఎలియజార్ అయి ఉండాలి, వాని మరో పేరు పూట కూలివాడై ఉండాలి, వానికి మరో పేరు ఆత్మ అయి ఉండాలి. వాడు నాలో నివసించిన ఎడలా, మృతులో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ యొక్క శరీరంలోనూ కూడా, హల్లెలూయా, మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఆమేన్. అది కథ. ఇది ఎవరికి అధికారం? మనలో వచ్చినప్పుడు ఏం అధికారం ఇస్తున్నాడు? అయ్యా బాబు, నువ్వు ఖర్చు పెట్టినావు, ఎవరికైతే ఖర్చు పెట్టినారో, ఎవరినైతే నువ్వు ఉన్నావో వారిని నా దగ్గరికి తీసుకురా, అది నీకు ఇస్తున్న అధికారం. నువ్వు పెట్టిన ఖర్చుకు గాను నేను ఇచ్చే అధికారం ఇది. మన కథ ఏంటి? ఆ ఖర్చు మనం అనుభవించాం కదా, మళ్ళీ మన కథ ఏంటి? మన వరకు వచ్చినప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, లూకా రాసిన సువార్త 10:36, కాగా దొంగల చేతిలో చిక్కుకొని చెప్పండి, ఇప్పుడు ఎవరండి పొరుగువాడు? మీ పొరుగువారు ఎవరు? మనం స్టార్ట్ చేసింది ఈ క్వశ్చన్తోనే. ఎవరండి మీ పొరుగువాడు? అది చెప్పండి. ఆడ రాయబడింది చదవండి. ఎవరండి? మన మీద జాలి పడిన వాడే. హల్లెలూయా. ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఏమంటున్నాడు? నాకు ఫలానిది తెలుసు, నాకు ఫలానిది తెలుసు, నాకు అది తెలుసు, ఇది తెలుసు అంటున్నాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? వాళ్ళిద్దరూ కాదు, మూడోవాడు వచ్చాడే, వాడే. ఇప్పుడు మనకు జాలి పడిన వాడు క్రీస్తే అయితే, ఐ రిపీట్ అగైన్, మనకు కూడా యేసు ప్రభు వారే మనల్ని జాలి పడిన వాడైతే ఆయనను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? అసలు నేను ఎందుకు జాలి పడ్డాడు నీ మీద ఎందుకు జాలి పడ్డాడు? ఎందుకు జాలి పడ్డావంటే, నువ్వు దిగి జారిపోతున్న స్థితి, యెరూషలేము నుంచి ఎరికో దిగి జారిపోతున్న స్థితి,
దొంగల చేతుల్లో చిక్కుబడిన స్థితి, వస్త్రములు దోచుకోబడిన స్థితి, వాని చేత కొట్టబడిన స్థితి, ఘోర ప్రాణముతో పడి ఉన్న స్థితి, అటువంటి స్థితి గల మన జీవితాలను ఆయన చూచి జాలిపడ్డాడు. హల్లెలూయా. ఏంటి ఆయన జాలిపడ్డం? అతడు పడి ఉన్నవాని చోటికి వచ్చి ఆయన పాదములు, అతనిని చూచి ఆయన కన్నులు, అతని మీద జాలిపడి దగ్గరికి పోయి ఆయన మనస్సు, అతనిని గాయములను కట్టి ఆయన చేతులు, అతని తన వాహనం మీద ఎక్కించుకొని నిస్వార్థము అతనిని పరామర్శించి అక్కర 2 దినారములు ఇవ్వడం బాధ్యత. ఇది ఆయన చూపిస్తున్న జాలి. హల్లెలూయా. తిరిగి వస్తాడనే ఇస్తున్న నిశ్చయత. ఇప్పుడు నీ పొరుగువాడు యేసే అయితే నీ పొరుగువానిని ఎలా ప్రేమిస్తున్నావు? నీవు నేను ఎలా ఉన్నాము, ఎలా ఉండాలి? ఇస్ ఇట్ నాట్ ఎ క్వశ్చన్? హల్లెలూయా. ఇంత చేస్తే నేను ఏమి చేస్తున్నా? హల్లెలూయా. నా కోసం దరిద్రుడవై ఒక పూట కూలి వాణ్ణి ఏర్పరిచి వాని చేత ఖర్చు పెట్టించి వాని చేత పరామర్శించబడి చేసి ఇంత చేస్తే నా సిద్ధలలో నూనె లేకపోతే ఏం ప్రయోజనం? హల్లెలూయా. మనము వచ్చే వారం మాట్లాడబోయే మాట ఏంటో తెలుసా? నిన్ను వలె నువ్వు ఎలా ఉన్నావు? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడానికి నిన్ను వలె అసలు నువ్వు ఎలా ఉన్నావు, నేను ఎలా ఉన్నాను? వాట్ ఆర్ మై టు లవ్ మై నేబర్? హూస్ మై నేబర్? ఈజ్ నోబడి ఎల్స్ దాన్ Jesus. If he is a Jesus, how is that you love him? ఆ పూట కూలి వాడు పెట్టిన ఖర్చును అనుభవించావా లేదా? ఎన్ని ఇచ్చాడండి? ఎన్ని తలాంతలు ఇచ్చాడు? సరిగ్గా చెప్పాలి. ఒకనికి కమాన్ 2 5 2 1. ఓకే, ఈ మాటలు మనం వచ్చే వారం ధ్యానిద్దాం. దేవుడు అనుమతించి ఆరోగ్యమును క్షేమమును ఇచ్చి మీ ఎదుట యోగ్యపరిస్తే, దేవుడు నడిపిస్తే చూద్దాం. ఓకే, ఇప్పటికీ ప్రశ్న ఏంటో తెలుసా? నీ పొరుగువాడు ఎవరు? ఆయన యేసే అయితే ఆయనను ఏ రీతిలో నువ్వు ప్రేమిస్తున్నావు? నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ఎలా ప్రేమిస్తున్నావు అని మనం ఆలోచిస్తుండగా, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పి నువ్వు దేవుడి మాటలు మన వెనకడికి ఆశ్రయించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన.